ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ నిర్వహించింది. 24 గంటల్లో నిర్వహించిన కీలక ఆపరేషన్లో 10 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ నిర్వహించింది. 24 గంటల్లో నిర్వహించిన కీలక ఆపరేషన్లో 10 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. తెలంగాణలో డ్రగ్స్ వాడకం పైన ఉక్కు పాదాన్ని మోపుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా నార్కోటిక్స్, దాంతోపాటు ఈగల్ టీమ్స్ పెద్ద ఎత్తున అంటే ఈ డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నా సరే పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి లింకులను పట్టేశారు. నైజీరియన్స్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈగల్ టీంలో ఢిల్లీకి వచ్చినటువంటి ఎస్పీ సీతారాం సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఢిల్లీలో జరిగినటువంటి ఈ జాయింట్ ఆపరేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఇది మల్నాడ్ అనే ఒక రెస్టారెంట్లో ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది బయట నుంచి అంటే గోవా నుంచి కావచ్చు డ్రగ్స్ తెచ్చుకుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్. అయితే ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు మేము ఆ కేసుని ఇంకా డెప్త్లో పోయినప్పుడు వీళ్ళు ఎవరైతే డ్రగ్ అక్కడ కన్జ్యూమర్స్ ఉన్నారో వీళ్ళు ఢిల్లీ నుంచి కూడా కొరియర్లో డ్రగ్స్ వస్తున్నట్టు గుర్తించాం. గుర్తించినప్పుడు ఆ ఢిల్లీ నుంచి ఎవరైతే ఒక వ్యక్తి మొత్తం ఈ డ్రగ్ కార్టెల్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ కార్ట్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లిప్కార్ట్ వీటి నుంచి వచ్చే దాంట్లో షూస్లో కానీ చెప్పుల్లో కానీ తర్వాత బట్టల్లో కానీ కన్సీల్ చేసి పంపిస్తున్నారు డ్రగ్స్ని. అయితే దాన్ని ఏం చేశారు, ఇమ్మీడియట్గా ఎక్కడి నుంచి ఏ కొరియర్ నుంచి వస్తున్నారో ఆ కొరియర్స్ అన్ని ట్రాక్ చేసి వీడియోస్ చూసినప్పుడు కొంతమంది నైజీరియన్ ఉమెన్ వచ్చి అందులో వాళ్ళు అవన్నీ కొరియర్ సర్వీసెస్ పంపిస్తున్నారు పార్సిల్స్. వాటిని తీసుకొని మనం వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో వీళ్ళు ఎక్కడెక్కడ స్టే చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్సు తర్వాత వాళ్ళతోని కోఆపరేట్ చేసే వాళ్ళ నెంబర్సు అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసినప్పుడు చాలామంది ఇక్కడ పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు మాకు అర్థమైంది. అర్థమైన తర్వాత మా డైరెక్టర్ గారు, తర్వాత శ్రీనివాస్, లాల్, తర్వాత మొత్తం మా డిఎస్పీస్ కావచ్చు, మొత్తం ఈగల్ టీం అంతా దీని విషయంలో ఒకసారి అంటే మొత్తానికి ఇది ఇండియా వైడ్గా నెట్వర్క్ నడుస్తుంది. ఇండియా వైడ్గా తీసుకున్నప్పుడు దాదాపు 2000 మంది కన్జ్యూమర్స్కి ఇక్కడి నుంచి సప్లై అవుతుంది. ఒక్క తెలంగాణలోనే 1975 మంది కన్జ్యూమర్లు ఉన్నారు ఇక్కడి నుంచి పంపేవాళ్ళు. సో దీన్ని నెట్వర్క్ని కట్ చేయాలనే ఉద్దేశంతో మా డైరెక్టర్ సార్ స్వయంగా వచ్చి అన్నీ తిరగటం, రెక్కీ చేయటం అన్నీ చేసుకోవటం జరిగిన తర్వాత దీనికి మొత్తం ఒకసారి అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఒక కామన్ రైడ్ చేయాలని మేము ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ని తర్వాత ఎన్సీబీని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న మొత్తం టీమ్స్ ఇక్కడికి వచ్చినాయి. దాదాపు 105 మంది తెలంగాణ పోలీసు వచ్చిన తర్వాత 105 మందితోని క్రైమ్ బ్రాంచ్లో ఒక 75 మంది మొత్తం 180 మందితోని ఒక జాయిన్ చేసి 18 ఏరియాలు ఒకటేసారి స్ట్రైక్ చేసాం నిన్న మార్నింగ్. చేసినప్పుడు డ్రగ్స్ కానీ పెద్ద ఎత్తున దొరికినాయి. అది కాకుండా మెయిన్ అసలు ఈ డ్రగ్ కార్టెల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు కూడా అందరి డీటెయిల్స్ కూడా వచ్చినాయి. ఆల్మోస్ట్ మెయిన్ చాలామందిని కూడా పట్టుకున్నాం. బట్ ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఎంత పట్టుకున్నా మళ్ళీ ఇది వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కాబట్టి పోలీసు ఆల్వేస్ కష్టపడుతూనే ఉండాలి. బట్ ఇది 100% సక్సెస్ అయిన టీము. కాబట్టి 100% సక్సెస్ రేట్తో ఈ ఆపరేషన్ మేము కంప్లీట్ చేసాం. అంటే సార్, రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి వచ్చి మీరు చేసినటువంటి ఈ ఆపరేషన్లో అంటే ఎంత సమయం పట్టింది? దీనికోసం ఎన్ని రోజులుగా ప్లాన్ చేశారు సార్? ఇది దాదాపు 2 నెలల నుంచి ప్లానింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈగల్ టీం సక్సెస్ రేట్ చూసుకుంటే ఈగల్ టీం తెలంగాణ ఆల్రెడీ గోవా కొట్టాం, ఆల్రెడీ బాంబే కొట్టాం, ఇప్పుడు ఢిల్లీ కంటిన్యూ విక్టరీలోనే పోతుంది. మా సార్ డైరెక్టర్ సార్ ఆధ్వర్యంలో 100% సక్సెస్ రేట్తో పోతున్నాం. మేము ఇప్పుడు నెక్స్ట్ కూడా మిగతావి ఎక్కడి నుంచి వస్తుంది మాకు ఇందులో పెద్ద ఉద్దేశం ఏం లేదు. తెలంగాణకు డ్రగ్ సప్లై ఆపాలి, తెలంగాణ అది డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలన్నది మా మెయిన్ ఇంటెన్షన్. దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. 100% అందులో సక్సెస్ విషయంలో పోతాం. అంటే సార్, ఇప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ చైన్ బ్రేక్ చేయడం వల్ల నాట్ ఓన్లీ తెలంగాణ, మిగతా రాష్ట్రాలకు కూడా వీళ్ళు సప్లై చేసి ఉంటారు కదా? 100%. మీరు నిన్న చూసినప్పుడు ఇందులో ప్రీషియస్ అనే లేడీ, ఆమె అంటే 2 లేడీస్ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పిల్లలకి డ్రగ్ సప్లై చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇమ్మీడియట్ ట్రాక్ చేసి వైజాగ్లో కూడా ముగ్గురిని పట్టుకున్నాం. వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎవరైతే కొరియర్లో ఇస్తున్న లేడీనో ఆమె
ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నారు. అంటే ఇందులో మేజర్గా నైజీరియన్స్ పాత్ర అనేది కనిపిస్తుంది. సో వీళ్ళను పట్టుకోవటువంటి విషయంలో వాళ్ళ పాస్పోర్ట్స్ కానీ వాళ్ళ వీసాలు కానీ ఇవన్నీ ఏమైనా పరిశీలించినప్పుడు కొంతమంది వాళ్ళ గడువు అయిపోయిన తర్వాత కూడా ఇండియాలోనే ఉంటున్నారని గుర్తించారు సార్. ఇప్పుడు చెప్పారు కదా, చాలా మంది గడువు అయిపోయిన వాళ్ళే ఉంటున్నారు. మేము కూడా చాలా మందిని హైదరాబాద్ నుంచి డిపోర్ట్ చేసాం. ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లోకల్గా ఉండే వాళ్ళతోనే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్స్ అన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నైజీరియన్స్ మొత్తం వాళ్ళకి ఎంతో కమిషన్ ఇస్తారు, 6% కమిషన్ ఇస్తున్నారు మేము పరిశీలించినప్పుడు. ఇప్పుడు దాదాపు మనం బ్యాంక్ అకౌంట్స్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ చాలామంది 170 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళే. ఇవన్నీ ఈ బ్యాంక్ అకౌంట్స్లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఎవ్రీ మంత్. సో వీటన్నిటిని కూడా బ్రేక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేయడం జరిగింది. 170 బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. ఈ మెయిన్గా ఆఫ్రికన్స్లో చదువుకోవడానికి వచ్చిన పిల్లలు, స్టూడెంట్స్, ఆఫ్రికన్ నేషనల్స్ వస్తారు ఇక్కడ చదువుకుంటారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అకౌంట్ వీడు తీసేసుకుంటాడు. అదేవిధంగా లోకల్స్లో ఉన్న వాళ్ళ అకౌంట్స్ కూడా వీళ్ళు తీసేసుకొని వాళ్ళకు కొంత కమిషన్ ఇవ్వడంతో జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరైతే మ్యూల్ అకౌంట్స్ వీళ్ళకి ఇస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాం. చాలామంది అరెస్ట్ అయిపోయినారు ఈ కేసులో. ఈ ముఖ్యంగా మన తరపు నుంచి ఇక్కడ లోకల్స్ కూడా కోఆపరేషన్ కూడా వాళ్ళకు ఉండటం వల్లే ఇది ఎక్కువ జరుగుతుంది. అంటే సార్ ఈ నైజీరియన్స్ను మీరు క్యాచ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా ప్రతిఘటించారా? మేము ప్రాపర్ ఫోర్స్తోనే వెళ్తాం కదా. వాళ్ళు ఎవరైనా ప్రతిఘటించినా రెడీగా ఉండటానికి వెళ్తాం మేము. మాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది ఇవన్నీ. మేము కంటిన్యూగా నైజీరియన్స్ మీద ఉన్నాం కాబట్టి మాకు అలవాటు. వాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నారా, ఇక్కడ కూడా టీమ్స్లో ఉంటున్నారు సార్? ఇక్కడ వాళ్ళంతా రూమ్స్ తీసుకొని ఉంటారు, కోఆర్డినేషన్ ఉంటుంది. వాళ్ళంతా విపరీతంగా వాళ్ళకుండే నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక్కడి వల్ల కాదు, ఇది మెయిన్ కింగ్ పిన్స్ అంతా నైజీరియాలోనే ఉంటారు. సో ఇప్పుడు ఎంతమందిని తెలంగాణకు తీసుకెళ్ళబోతున్నారు సార్ ఇందులో? ఇప్పుడు మొత్తం మేము ఆల్రెడీ ఇక్కడ 6 మందిని తీసుకున్నాం, గ్వాలియర్లో 2 తీసుకున్నాం, వైజాగ్లో 3 తీసుకున్నాం. మొత్తం మాకు ఆల్మోస్ట్ 11 మంది దాకా పాత కేసులలో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాం. రైట్, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఈగల్ టీం ఢిల్లీలో కీలకమైనటువంటి ఆపరేషన్ చేసింది. సో డ్రగ్స్లో ఉన్నటువంటి మాస్టర్ మైండ్స్ని అరెస్ట్ చేసి తెలంగాణకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు ఎస్పీ సీతారాం. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.